జనగణన ప్రక్రియలో భాగంగా వివిధ శాఖల జిల్లా అధికారులు స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు పాల్గొన్న సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు అధికారులు తమ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ ఆన్లైన్ వెబ్సైట్ sc.cns.government.in ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలన్నారు. ప్రతి నివాస ప్రాంతంలో స్వీయ గణన గురించి అవగాహన కల్పించాలని, ప్రతి కుటుంబం జనగణనలో స్వీయ నమోదు చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ నెల 26న ప్రారంభమైన స్వీయ గణన ప్రక్రియ మే 10వ తేదీ వరకు కొనసాగుతుందని, గడువులోపు ప్రజలు స్వీయ నమోదు చేసుకోవాలని సూచించారు. చాలా మంది ఏంటంటే గత కాలంలో ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చి వాళ్ళే మన పేరును నమోదు చేసుకొని వెళ్ళేవారు. బట్ ఈసారి ఏంటంటే పూర్తిగా డిజిటలైజేషన్ అయింది కాబట్టి మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది మాడ్యూల్ ఒకటి ఈ ప్రభుత్వం మనకు కల్పించింది. దానికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి se.census.gov.in se.census.gov.in. ఇదేంటంటే మనకు 26 మే 2026 నుంచి 26 ఏప్రిల్ 2026 నుంచి 10th మే 2026 వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ సైట్ అనేది ఓపెన్ ఉంటుంది సార్. నిన్న ఓపెన్ అయినప్పుడు ఆల్రెడీ మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారికి, తర్వాత అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ప్రామినెంట్ పర్సన్స్ ఎంపీ శ్రీ అరవింద్ గారిది, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే గారిది కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఓడీస్ అండ్ అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అందరినీ కోరున్నది మనగా ఏదైతే ఈ సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఏదైతే మాడ్యూల్ ఉందో అందులో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క డీటెయిల్స్ను ఎన్యూమరేట్ చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఓన్లీ ఓటీపీ బేస్డ్ సార్. దీంట్లో ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ఎలాంటి లింక్స్ ఉండవు. జస్ట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఆధార్ బేస్డ్. మన మొబైల్కి ఏదైతే ఆధార్ నెంబర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈరోజు వచ్చిన ప్రజావానికి వచ్చిన ప్రతి హెచ్ఓడికి కూడా కంపల్సరీగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు సార్. గ్రూప్లో కూడా పోస్ట్ చేయమన్నారు. ఎస్ సార్. దాంట్లో మనం స్టేట్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మన పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ అనేది ఆప్షనల్ సార్. అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. జనరేట్ అవుతుందో అది ఈమెయిల్ కూడా మనకు వస్తుంది సార్. లాటిట్యూడ్ లాంగ్వేజ్ అప్డేషన్ చేసుకొని మనం పెట్టేసుకొని సేవ్ కొట్టేస్తే ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి వారి యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కన్ఫర్మ్ లొకేషన్ కొట్టేసి సేవ్ అని పెట్టేసేయాలి సార్. పురస్కరించుకొని అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఇదివరకు రాష్ట్ర స్థాయిలో కేవలం వారికి వచ్చేటువంటి సంక్షేమ పథకాలని ఏమేమి సంక్షేమ పథకాలు నిజామాబాద్లోని కలెక్టరేట్లోని ఐడిఓసిలో టీబీ ముక్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎంహెచ్ఓ రాజశ్రీ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వారిగా టీబీ పరీక్ష నిర్వహించి టీబీ ముక్త్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న పిఎస్సి సెంటర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అభియాన్ అని చెప్పేసి మనము 24th మార్చ్ 2023లో మనం ఇది మొదలు పెట్టినాము. అంటే గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ గ్రామ పంచాయత్
ప్రోగ్రామ్ని. సో దాంట్లో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేషన్ ప్రోగ్రాము. మెయిన్గా ఏంటంటే టీబీ ఫ్రీ స్టేటస్ అచీవ్ చేయడానికని మనము విలేజ్ లెవెల్లో మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, తర్వాత విలేజ్ సెక్రటరీ, ఆశా, అంగన్వాడీ అండ్ మెడికల్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, టీబీ సిమ్టమ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళని తొందరగా సిమ్టమ్స్ని గుర్తించేసి తొందరగా టెస్టులు చేయడము, అట్లాగే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడము, ట్రీట్మెంట్తో పాటు ఫుడ్ బాస్కెట్స్ని అవి ఇప్పించడము. ఇట్లా మళ్ళీ వాళ్ళు ట్రీట్మెంట్కి వాళ్ళు అంటే వాళ్ళు గుర్తించినాము. టీబీ ఫ్రీ గ్రామ పంచాయతీ కింద మనం 23 విలేజెస్ని గుర్తించినాము. మళ్ళీ తర్వాత టీబీ మన డిస్ట్రిక్ట్ నుంచి టీమ్స్ వెళ్ళేసి అందులో 18 విలేజెస్ మనకు దీంట్లో ఫిట్ అవుతున్నట్టుగా మనం గుర్తించి వాళ్ళకు ఈ రోజు నాడు మనము సర్టిఫికెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మామూలుగా ఈ ప్రోగ్రామ్ గురించి తీసుకుంటే మనము టీబీఎంబీ 29 మందిని టీబీ కేసులు గుర్తించినాము. అంతకుముందుల పాత కేసులు, తర్వాత కొత్త కేసులు కలిపి దీంట్లో ఫుడ్ బాస్కెట్ ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో, లో ఉంటుందో మనం డైట్ అన్న సరిగ్గా కాబట్టి ఈ ఫుడ్ బాస్కెట్ ఇవ్వడం కూడా దానికి నిక్షేపం. చూడు అమ్రాత్ తాండా ముప్పాల్ కంటిన్యూస్ 2 years నుంచి కూడా ఈ విలేజ్ లో ఒక టీబీ పేషెంట్ రావాలి. విజయమాల super work in the district. So shortly we are going to be TB eliminated from Nizamabad. So thank you very much, sir. ప్రజా పాలనలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మానవతా సదన్ చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేశారు మరియు వారికి బ్యాంక్ అకౌంట్లు తెరిపించి పాస్బుక్లు అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరీక్ష విభాగం ఆధ్వర్యంలో బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ సంక్షేమ వారోత్సవాలు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మొదటి రోజున 18 సంవత్సరాల పైబడిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ పిల్లల కోసం ఆఫ్టర్ కేర్ ప్రోగ్రాం నిర్వహించారు. స్థానిక ఐడిఓసి ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ గౌరవ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ చేతుల మీదుగా మానవతా సదనంలో చదువుకుంటున్న విద్యార్థులకు కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలను, ఆర్ఫన్ మరియు బ్యాంక్ అకౌంట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలల భద్రత రక్షణ కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మనందరి సహకారం అవసరమన్నారు. బాలల హక్కులు కాపాడడం మనందరి బాధ్యత అని, నేటి బాలలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. బాలలకి ఎలాంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు అందుకోవాలని ఈ సందర్భంగా పిల్లలను కోరడం జరిగింది. జిల్లా సంక్షేమ అధికారిని పద్మ మాట్లాడుతూ వారం రోజుల పాటు బాలల భద్రత రక్షణ కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బాలల హక్కులు మరియు బాల కార్మిక నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ సాయన, డిఎంహెచ్ఓ రాజశ్రీ, డిసిపిఓ చైతన్య కుమార్, మానవతా సదన్ ఇన్ఛార్జ్ రమేష్, శ్రీహరి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ జోష్న తదితరులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ కూడా తెలంగాణలో టాప్ లో ఉండడానికి ట్రై చేస్తున్నాం. దానికి మీ చుట్టుపక్కల చర్చ ఉంటే మన కేసెస్ కనుక అగుపిస్తే దయచేసి స్ఫూటం తెచ్చుకో మన నియర్ బై ఇంటికి పంపించండి. ఫ్రీగా సర్వీసెస్, ల్యాబ్ చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ వీక్లో ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఈ పిల్లలకి. దీనివల్ల వాళ్ళు 18+ years పిల్లలకి మనం ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ చేస్తున్నాము. సో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనకి ఈ రోజు ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎస్సీపీసీఆర్ మెంబర్ అయినటువంటి ప్రేమలత అగర్వాల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ రోజు మన ఆ పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్స్ మీ అందరి సమక్షంలో పెద్దలందరి చేతుల మీద ఇప్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. శాంతిబాయ్, స్వీటీ, మేడం మేడం
సెన్సస్ 2027. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూరు పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ పార్టీ జెండా ఎగురవేసి నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపన నుంచి ప్రజా సేవలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముందుంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తామని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ దానికి విధి విధానాలు ఏం ప్రకటించలేదు. ఇవాళ రైతులకు మద్దతు ధర లేక దళారీ వ్యవస్థతోటి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఇనాం పేరుతోటి చేయకుండా ఈరోజు దళారీలు అక్కడే ఉన్నటువంటి పసుపుకు రేటు ధర తగ్గించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ అట్లాగే సారంగపూర్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, వీటితో పాటుగా ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా వరి కొనుగోలు కోసి ఇవాళ కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికే మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద రేపు భవిష్యత్తులో తెలంగాణ రైతు సంఘంగా మరిన్ని పోరాటాలు చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాలని మరి నిజామాబాద్ జిల్లాలో కూడా తెలంగాణ రైతు సంఘంగా ప్రతి మండలంలో మరి కింది స్థాయి వరకు వెళ్ళి రైతు సంఘాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. దాంతోపాటుగా నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్, అట్లాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దేవేందర్ సింగ్, అట్లాగే పి నాగలక్ష్మిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమస్యల మీద రాబోయేటటువంటి రోజుల్లో మరి నిజామాబాద్ జిల్లాలో కూడా రైతు సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలియజేస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోమాతను సంరక్షణ చట్టం చేయాలని, గోమాతను హత్య చేయకూడదని, గోమాతను జాతీయ చిహ్నం చేయాలని సంతకాల సేకరణ నిర్వహించి వేల్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. వేల్పూర్ మండలంలో గోహత్య మహాపాతకం, గోహత్య చట్టాన్ని అమలుపరచాలని, భారతదేశమంతటా గోహత్య చట్టాన్ని అమలుపరచాలని వేల్పూర్ మండల తరపున ప్రజలందరము మండల అధికారికి మెమోరాండము సమర్పించడమైనది. ఇట్టి అంశాన్ని వెంటనే చట్టపరంగా చట్టాన్ని అమలుకు పరచాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా గోహత్య నిషేధము మరియు ఆవుని జాతీయ చిహ్నంగా చేయాలని మన వేల్పూర్ మండలంలో యావత్ తెలంగాణ మొత్తం ఈరోజు మన ఎంఆర్ ఆఫీస్లో సంతకాల సేకరణ చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మన వేల్పూర్ గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు ఎంతో అభివృద్ధి చెందించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ సీఎం కావాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇట్లా అభివృద్ధి అందరూ కళ్ళారు. ఇటు నీళ్లు కావచ్చు, ఇటు నిధులు కావచ్చు, ఇటు నియామకాలు కావచ్చు, అన్ని కరెంటు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందిన కేసీఆర్ గారు మళ్ళా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటూ వేల్పురం మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు వేల్పురం మండల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకు కూడా ప్రతి ఊరిలో కూడా జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మా మండలంలో, వేల్పురం మండలంలో. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఇంకా 10 కాలాల పాటు ఉండాలని, అలాగే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యము తెలంగాణ ప్రజలు వారికి మంచి కోరుకోవడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ మంచి చేస్తారని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ సందర్భముగా కేసీఆర్ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. బోధన పట్టణంలోని రాకాసిపేటలో టీయూసీఏ ఆధ్వర్యంలో మేడే పోస్టర్లు ఆవిష్కరించారు. 140వ మేడే దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. కార్మికులు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, ప్రధానంగా 8 గంటల పనిదినం కోసం, పనిచేస్తున్న ప్రదేశాల్లో మెరుగైనటువంటి పరిస్థితుల కోసం, వేతనాల పెంపుదల కోసం 140 ఏళ్ల కింద పెద్ద ఎత్తున పోరాడి తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని త్యాగం చేసినటువంటి దినమే మేడే దినం. మేడే అంటే ఏ పప్పు బెల్లాలో లేకపోతే పాటలు పాడుకొని వెళ్ళిపోయేటటువంటిది కాదు. ఇదొక దీక్షా దినం, తమ హక్కుల కోసం పోరాడేటటువంటి దినం. ఈనాటి పాలకులు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం దీక్ష తీసుకునేటటువంటి దినం. ఈరోజు మన పాలకులు మళ్ళీ పాత దినాల్ని, అంటే 8 గంటలు కాదు మీరు 10 గంటలు 12 గంటలు పని చేయాలని చెప్పి, మీ వేతనాలు జీవో ప్రకారం కాదు కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ లేబర్లుగానే పనిచేయాలని చెప్పి మన బతుకుల్ని ఇంకింత బదార్పాలు చేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగానే ముఖ్యంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు అంటే మీరు పోరాడే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు అని చెప్పి చట్టం తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మేడే రోజు జరపాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఇరాన్పై ఇజ్రాయేల్ కానీ అమెరికా కలిసి చేస్తున్నటువంటి సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకించాలని, యుద్ధం మూలంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని, అధిక ధరల్ని, ఈరోజు యుద్ధం జరిగిందంటే దాని మూలంగా పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడి కృత్రిమ కొరతతోని ప్రజలపైన అధిక భారాల్ని మోపుతున్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ 2 సమస్యలపైన మనం మేడే జరపాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. కావున మనము పెద్ద సంఖ్యలో ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ, యుద్ధాన్ని, యుద్ధ పరిణామాల్ని వ్యతిరేకిస్తూ మేడే జరపాలని టీయూసీఐ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో మీరందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము పిలుపునిస్తున్నాం. జకరంపల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ హబ్ను ఏర్పాటు చేయాలని మాజీ డీసీఎంఏ చైర్మన్ మునుపల్లి సొసైటీ చైర్మన్ ముసుగు సాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జకరంపల్లి మండలం అరుగురు గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల ఎయిర్పోర్ట్ ఆగిపోయిందని, దీంతో తాము నష్టపోతున్నామని, మనోహరాబాద్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఇందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏఎంసీ డైరెక్టర్ కనకరవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలనే నినాదం ఉండే, నినాదం కాకుండా ఎయిర్పోర్ట్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం కోరిన మేరకు మరి 20 సంవత్సరాలు అవుతుంది ఎటు కాకుండా అక్కడ ఎయిర్పోర్టు చేయడం కానీ, ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూముల్ని మరి వారి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఏది జరగకుండా 20 సంవత్సరాల నుంచి అట్లనే పెండింగ్లో పెట్టడం. మరి పోయిన సంవత్సరం కింద ఎవరికైతే అప్పచెప్పాలనుకున్న ప్రైవేట్ వ్యక్తులకు ఎయిర్పోర్ట్ని వారు చూసి రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఒక 800 నుంచి 1000 ఎకరాలు
పట్టా భూములు కూడా కోల్పోవడం జరుగుతుంది అసైన్మెంట్ భూములతోని. మరి వారి 5 గ్రామాల రైతులు అక్కడ ఉన్న ప్రజలు మరి ఆందోళన పరిస్థితుంది. వాళ్ళు అమ్ముకోలేక పిల్లల పెళ్లిళ్ళు కాకుండా ఆలోచనతో ఉన్నారు. మరి దాన్ని ఎయిర్పోర్టు ఎప్పుడైతే రిజెక్ట్ చేయడం జరిగిందో మరి ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే పెద్దలు భూపతి రెడ్డి గారు మరి అక్కడ అగ్రికల్చర్ కాలేజీ, అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కంపల్సరీ జక్కనపల్లి మునరాబాద్లో అగ్రికల్చర్ కాలేజీ మరి అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మరి దాన్ని ఆలోచించి అగ్రికల్చర్ కాలేజీ నిర్మించాలని కోరుతున్నాం. ఇప్పుడు బంద్ చేసిన దానికి అగ్రికల్చర్ కాలేజ్ అయితేనే బాగుంటుంది రైతులందరికీ. ఆ 25 సంవత్సరాల నుంచి ఒక రైతు ఒక ఆయన బిడ్డ పెళ్లి చేయాలని అనుకుంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మేసుకొని పెళ్లి చేస్తామని అనుకుంటే 20 ఓనర్లు వచ్చేటట్లేదు, ఎయిర్పోర్ట్ అయితే లేదు, రైతుకు పైసలు వస్తలేవు. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ కాలేజ్ ఏదో తొందరగా చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. నందిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రపంచ నైసర్గిక పరిస్థితి పైన అవగాహన ఉండి ఈ దేశం మారాలా, ఈ ప్రపంచం మారాలా, ప్రతి ఒక్కరు బాగుండాలన్న ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీకి కొత్త ఒరవళ్ళు సృష్టించి చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, అదేవిధంగా గులాబీ జెండా బలపరచాలా. అదేవిధంగా నేను ఈరోజు భారత రాష్ట్ర సమితి నందిపేట మండల శాఖ తరఫున తెలియజేస్తా ఉన్నా, రాజకీయాలంటే కొంతమంది నాయకులు పార్టీని వాడుకొని అమ్మ రొమ్ము పాలు తాగి రొమ్ము గుర్తున్న నాయకుల్ని ఎంతో మంది చూసినాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి చెప్తున్నా, ఇది నిజమైన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ సైనికులు. మీరు మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది, మేము అండగా ఉంటాం. ఈరోజు గ్రామాలల్లో చూస్తూ ఉన్నాం, మీ పట్ల ఎంతో మంది దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినా మీరు ఎవరికి భయపడకుండా ఈ పార్టీ జెండాని మీ భుజాల మీద ఎత్తుకొని పార్టీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది, మేము అండగా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండో వాళ్ళని పార్టీకి రాకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉందని చెప్పేసి సందర్భంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మన పార్టీ అధికారంలోకి వస్తుంది. సగం అయింది, ఇంకా 2.5 సంవత్సరాల్లో ఇదే విధంగా మీరు ముందుకు పోండి. మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టిండో వాళ్ళందరూ పేర్లు నోట్ చేసుకుందాం. మీరే నాయకులు, మీరే ఎంపీటీసీలు, మీరే లీడర్లు. అడుగు 7 ఫీట్లు ఉన్నా 100 కేజీలు ఉన్నా ఎవరితో మనకు అవసరం లేదు. దయచేసి చెప్తా ఉన్నా, ఎవడైతే అమ్మ రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్దిండో వాడి సంగతి చూసే బాధ్యత కూడా మనమే. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు, ఎవడైతే ఈ ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ప్రాంతేతరుడు అన్యాయం చేస్తే పులిమేర వరకు కలిగి కొడతాం, ప్రాంతం వాడి అన్యాయం చేస్తే లోపల పాటు చెప్పింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా.